నమస్కారం. మాఘమాసం శుక్లపక్షం పంచమి తిథిని వసంత పంచమిగా జరుపుకుంటారు. వసంత పంచమి రోజున సరస్వతీదేవి జన్మించిన రోజు. సరస్వతీదేవి చదువు, విజ్ఞానం, సంగీతం, కళలకు దేవతగా భక్తులు ఆరాధిస్తారు. ఈ వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారు జ్ఞానాన్ని, మధురమైన వాక్కును మనకు ప్రసాదిస్తారు. అక్షరాభ్యాసం కాని పిల్లలకు వసంత పంచమి నాడు సరస్వతీదేవికి పూజ చేయించి అక్షరాభ్యాసం చేస్తారు. విజయవాడ దుర్గమ్మ తల్లిని వసంత పంచమి నాడు సరస్వతీదేవిగా అలంకరిస్తారు. అమ్మవారు కలువ పువ్వు మీద కూర్చుని ఒక చేతిలో పుస్తకం, మరొక చేతిలో వీణ ధరించి మనకు దర్శనమిస్తారు. బాసరలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. 2025 వసంత పంచమి ఫిబ్రవరి 2వ తారీఖున వచ్చింది. ఈ రోజున సరస్వతీదేవిని పూజించడం, అమ్మకు తెల్లటి వస్త్రాలు సమర్పించడం, చిన్నపిల్లలకు పుస్తకాలు పంచడం చాలా మంచిది. సరస్వతీదేవి ద్వాదశనామ స్తోత్రం, సరస్వతి స్తోత్రం, సరస్వతి అష్టోత్తర శతనామావళి వంటివి పఠించడం మంచి శుభయోగాన్ని కలగజేస్తుంది. అమ్మవారికి దద్దోజనం, పరమన్నం, చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించాలి.